జాయిన్ అవుదాం అనుకున్నాను. నేను ఎలా నాకు తెలిసిందంటే ఫరెవర్ గురించి నేను ఫేస్‌బుక్‌లో చూసాననమాట. ఇలా జాయిన్ అయితే మీకు ఇలా ఉంటది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చెప్పారనమాట. చెప్తే జాయిన్ అయ్యా. జాయిన్ అయ్యే ముందు ఏంటంటే ఒక 2, 3 డేస్ జూమ్ మీటింగ్‌లోకి రావాలి. ఇలా వినాలి మీకు తెలియాలి అని చెప్పారు. సరే ఓకే బానే ఉంది. జాయిన్ అవుదాము అనేసి అన్నారు. అసలు వర్క్ ఏంటి సార్? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా! అసలు వర్క్ ఏంటి అని నేను అడిగాననమాట. అడిగితే ముందైతే మీరు ఇంత అమౌంట్ అయితే పే చేయాలి. పే చేస్తే మేము మీకు ప్రొడక్ట్స్ ఇస్తాము. అయి హెల్త్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్. మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. మేము మీకు మెనూ లిస్ట్ పెడతాము. అవి తీసుకోండి. అవి తీసుకున్న తర్వాత మీకు వర్క్ ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత నేనేమనుకున్నానంటే ఓకే. ప్రొడక్ట్స్ పంపిస్తారు కదా! ఇంత అమౌంట్ అని అడిగితే 25,000 అన్నారు. 25,000 2000కే దిక్కులేదు. 25,000 ఎక్కడి నుంచి తీసుకురావాలిరా అని చెప్పి ఇంట్లో చెప్తే ముందైతే వద్దని చెప్పారు. చెప్పిన తర్వాత ఏదో ఒకటి అప్పు చేసినట్టున్నా. అప్పు చేసి తీసుకున్నా. ఫరెవర్‌లో 25,000 పెట్టి ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఏమైందంటే వర్క్ ఏంటి అని ఎవరు చెప్పట్లా. ఏంటి సార్ అసలు వర్క్ తీసుకున్నా కదా! ఏంటి వర్క్ ఏంటి అని అడిగితే నీలాగే ఇంకొక ఎంతమంది అయితే అంతమంది తీసుకుంటే నీకనేది ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అని చెప్పారనమాట. సావు కబురు సభలో చెప్పినట్టుగా చెప్పాడు అతను. చెప్పిన తర్వాత మీరు నాకు ముందు నుంచే చెప్పాలి కదండి ఇది ఎందుకు చెప్పలేదు అనేసి అంటే మేము మీకు చెప్తూనే ఉన్నాము. మీటింగ్‌లో కూడా చెప్పారు కదా! 2 సీసీ, 4 సీసీసీ, 3 సీసీ, ఏదో ఒకటి చెప్తున్నాడు అనమాట ఇంకా. సూపర్వైజర్ అంట, అసిస్టెంట్ సూపర్వైజర్ అంట, మేనేజర్ అంట, ఇలా అయిపోతే అలా వచ్చేద్దంట, అలా చేస్తే ఇలా ఇల్లు వచ్చేద్దంట, ఇలా చేస్తే అలా కారు వచ్చేద్దంట. చాలామంది ఆలోచిస్తారు కదా తీసుకోవడానికి, తీసుకోవాలా వద్దా ఏంటి అని ఆలోచిస్తారు. ఆలోచించే జాయిన్ అవ్వండి. ఎందులోనైనా ముందు వర్క్ ఏంటనేది తెలుసుకోండి. వర్క్ ఏంటని తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. అటెండ్ అవ్వండి. ఏ జూమ్ మీటింగ్స్కైనా అటెండ్ అవ్వండి. తెలుసుకోకుండా కట్టమన్నారు కదని కట్టేసి ప్రొడక్ట్లు తీసేసుకున్న తర్వాత మీకు వర్క్ ఇది అని చెప్పారనుకో, తర్వాత మనం ఏమీ చేయలేం. అందుకని ముందే మీరు క్లియర్గా కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? అలా మీరు కూడా మోసపోవద్దు.